మన కోసం చివరికి ప్రాణమే పెట్టి ఆయన కన్ను మూసాడు. ఆ శవాన్ని తీసుకెళ్లి 3 రోజులు పాతి పెట్టారు. పాతి పెడితే 3 రోజుల తర్వాత ఆయన అద్భుతంగా లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన దేవుడు లేడు. ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే తిరిగి లేచాడు కనుక ఆయన పేరే మృత్యుంజయుడు, ఆయన పేరే సజీవుడు, ఆయనే నిత్యుడైన తండ్రి. కాబట్టి మనమంతా కూడా యేసు ప్రభు నమ్ముకోవడం వలన మన పాపాలన్నీ కడగబడతాయి, మన శాపాలన్నీ కొట్టివేయబడతాయి, మనం పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. అందరూ అనుకోవచ్చు, చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే, బ్రతికున్నప్పుడే మనం ఉండాలి అని. చనిపోయిన తర్వాతే అసలు జీవితం అంటే ఏంటో ఉంది. ఇది చాలా చిన్న జీవితం. ఈ రోజు చనిపోతామో తెలీదు, రేపు చనిపోతామో తెలీదు, ఈ నెలలో చనిపోతామో తెలీదు, ఈ సంవత్సరంలో చనిపోతామో తెలీదు. చనిపోయినంత వరకు నీకు బాగానే ఉంటది ఈ లోకంలో. చనిపోయిన తర్వాత భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం చనిపోయిన తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, ప్రాణం గాలిలో కలిసిపోతుంది. మన ఆత్మ అంటూ ఒకటి ఉంది. ఆ ఆత్మ పరమాత్ముడి దగ్గరికే చేరాలి. పరమాత్ముడి దగ్గరికి చేరితే పర్వాలేదు, మనం సంతోషంగా యుగాలు ఆయనతో పాటు ఉంటాం. భయంకరమైన నరకానికి వెళితే అక్కడ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మకి చావే లేదు. కాబట్టి మనమంతా సత్యాన్ని గ్రహించుకోవాలి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్తున్నాడు. మనం ఆ మాట విని ఆయన దగ్గరికి వెళ్తే చాలా సంతోషంగా ఉంటది, చాలా సమాధానం ఉంటది. ఎంత సంతోషం అంటే, మనకేదో మైండ్ బాగోలేక 1/4 మంది వేసుకుంటాం, ఒక బీరు తాగుతాం, అది ఓన్లీ 1 గంట 2 గంటలో పనిచేస్తుంది. అది తాగిన తర్వాత మన ఇంట్లో వాళ్ళని తిడతామో కొడతామో తెలియదు, పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడతామో కూడా తెలియదు. అదే యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలా నెమ్మది, సంతోషం, సమాధానం, ప్రశాంతంగా ఉంటది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకపు తండ్రి దగ్గరికి రాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనము తయారు చేసేవాడు ఎప్పటికీ దేవుడు కాలేడు కూడా. మనల్ని తయారు చేసిన వాడే దేవుడు. ఆయన ఎవరు అనేది మనం గ్రహించాలి. రోజులు బాగోలేవు, ఏ రోజు మనది చివరి రోజో తెలియదు. కాబట్టి మనం బ్రతికుండగానే నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకొని మన పాపాలు ఒప్పుకొని మనం కనుక వాటిని వదిలిపెట్టినట్టయితే దేవుడు మనల్ని రక్షించనై ఉన్నాడు.